హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ అంటే మాపప్ రౌండ్ జరుగుతూ ఉంది. డిసెంబర్ 26 నుండి ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ జనవరి 1 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ రౌండ్ 1 లో రౌండ్ 2 లో సీట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఒకవేళ ఆ సీట్ వద్దు, క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే రిజిగ్నేషన్ కు సంబంధించినటువంటి ఫెసిలిటీని ఆల్రెడీ మనకి డిసెంబర్ 26 వరకు అనౌన్స్ చేశారు. ఆ డేట్ కూడా కంప్లీట్ అయింది. అయితే కొన్ని స్టేట్స్ లో స్టేట్ కోటా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ డిలే అవ్వటం వలన స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు అనే ఉద్దేశంతో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వాళ్ళు ఇప్పుడు రౌండ్ 1 నుండి లేదా రౌండ్ 2 నుండి ఎవరైనా రిజిగ్నేషన్ తీసుకొని మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే డిసెంబర్ 30వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో మీలో ఎవరికైనా స్టేట్ కోటాలో సీటు వచ్చి ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయినటువంటి సీటు నుండి మీరు రిజిగ్నేషన్ ఇచ్చి బయటకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇది సెకండ్ రౌండ్ తర్వాత రిజిగ్నేషన్ ఫెసిలిటీ కాబట్టి మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకొని స్టేట్ కోటాలో సీట్ అలాట్మెంట్ వస్తే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అది డీమ్డ్ యూనివర్సిటీ అయినా లేదా ఆల్ ఇండియా కోటా కేటగిరీలో గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్ అయినా సరే, ఏ కేటగిరీ అనేది కాదండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా జరిగే ప్రాసెస్ లో రౌండ్ 2 తర్వాత ఎవరైనా రిజిగ్నేషన్ తీసుకున్నట్లయితే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే రిజిగ్నేషన్ ఇచ్చి సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. రీసెంట్ గా నేను ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కొద్దిమంది స్టూడెంట్స్ కి వచ్చినటువంటి డౌట్స్ ఆల్రెడీ క్లారిఫై చేశాను. అయినా సరే వాటిని మీ అందరికీ కూడా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే వాటిల్లో ఫస్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఆల్రెడీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసేశారు. అయితే ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ స్టూడెంట్. ఈ డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు ఇప్పుడు 2 lakhs సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు రౌండ్స్ లో కట్టినటువంటి అమౌంట్ రీఫండ్ చేయబడిద్దా, ఇప్పుడు మరలా 2 lakhs ఎక్స్ట్రా కట్టాలని అడిగారు. ఇక్కడ ఎలా జరుగుతుందంటే ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ఫీ ప్లస్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కలిపి టోటల్ గా పే చేస్తాం మనం. రౌండ్ 3 ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లో ఎవరైనా ఆల్ ఇండియా కోటా కేటగిరీకి మాత్రమే చేసుకుని రిజిస్ట్రేషన్ ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీకి ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయినప్పుడు వన్ టైం కరెక్షన్ అనేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ మీరు దాన్ని క్లిక్ చేసినప్పుడు మీరు ఏ చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని కలిపి చేంజెస్ చేసి ఫీజు కట్టిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఇంతకు ముందు ఏ కౌన్సిలింగ్స్ కి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ లిస్ట్ లోనే డీమ్డ్ అని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీమ్డ్ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకున్న వెంటనే అప్పుడు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ కి సంబంధించినటువంటి పేమెంట్ గురించి ఎంత పే చేయాలి అనేది అక్కడ కనిపిస్తుంది. అయితే మీరు ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా కేటగిరీలో సుమారుగా 25,000 ప్లస్ మీరు పే చేసేసారు ఆల్రెడీ. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు 2 lakhs అమౌంట్ ఒరిజినల్ గా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లో ఫ్రెష్ గా కట్టేటప్పుడు అయితే 2 lakhs కట్టాలి. కానీ ఆల్రెడీ 25,000 ఉంది కాబట్టి ఈ 25,000 అమౌంట్ కట్ చేసుకొని సుమారుగా 1,75,000 వరకు మీకు కట్టించుకునేటువంటి అవకాశం ఉంది. అంతేగాని మరలా 2 lakhs కంప్లీట్ గా కట్టాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే నేనైతే చూడలేదు, కానీ ప్రొసీజర్ అయితే అలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఏది హైయెస్ట్ అమౌంట్ అయితే అది కడితే సరిపోతుంది అంటారు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు హైయెస్ట్ అమౌంట్ ఏది 2 lakhs. కాబట్టి 2 lakhs అమౌంట్ ఫైనల్ గా కడితే సరిపోతుంది. ఆల్రెడీ మీరు 25,000 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గురించి కట్టేశారు కాబట్టి ఇప్పుడు ఈ 2 lakhs ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా 1.75 కడితే సరిపోతుంది. అలా కాకుండా ఒకవేళ మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 లో సీటు వచ్చి వదులుకొని ఇక్కడ అసలు జాయిన్ అవ్వలేదు అనుకుందాం. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి డీమ్డ్ యూనివర్సిటీస్ కి. ఈ సందర్భంలో మాత్రం ఖచ్చితంగా 2 lakhs అమౌంట్ మీరు కట్టాల్సిందే సెక్యూరిటీ డిపాజిట్. ఎందుకంటే ఇక్కడ రౌండ్ 2 లో వచ్చినటువంటి సీటు మీరు జాయిన్ అవ్వలేదు, నాట్ జాయిన్డ్. కాబట్టి ఈ 25,000 రూపీస్ క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి. అంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకుని మాత్రమే ఇక్కడ నాట్ జాయిన్డ్. కాబట్టి ఇప్పుడు మీరు ఫ్రెష్ గా రౌండ్ 3 లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నట్లు లెక్క. కాబట్టి ఈ 2 lakhs ప్లస్ 5,000 రూపీస్ ఏదో ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీ, ఈ టోటల్ అమౌంట్ కూడా మీరు కట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా అసలు రౌండ్ 1 లో గానీ రౌండ్ 2 లో గానీ సీటే రాలేదనుకోండి, మీకు సీట్ రాకపోతే అప్పుడు మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో డీమ్డ్ యూనివర్సిటీ క్రింద చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ రిజిస్ట్రేషన్ ని
అప్పుడు ఈ 1,75,000 కడితే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ రౌండ్ 1 లో సీట్ వచ్చి మీరు రిపోర్ట్ చేయలేదు, జాయిన్ అవ్వలేదు అనుకుందాం, ఓన్లీ రౌండ్ 1 లో ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఉంది కాబట్టి మీకు ఫ్రీ ఎగ్జిట్ అంటే ఎటువంటి పెనాల్టీ కూడా ఉండదు. అంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడుతుంది. ఈ సందర్భంలో కూడా ఇక్కడ ఈ రౌండ్ తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా రౌండ్ 3 లో కానీ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే అప్పుడు మీరు ఇక్కడ కట్టినటువంటి అమౌంట్ ప్లస్ ఈ 1,75,000 కడితే సరిపోతుంది. అర్థమైంది కదా? ఇలా మన సిట్యుయేషన్ బట్టి అక్కడ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఇది ఎలా తెలిసిద్ది మేడం ఎంత అమౌంట్ కట్టాలి ఏంటి అంటే, మనం ఏం చేయక్కర్లేదండి. మీరు జస్ట్ మీ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అవ్వండి. స్టెప్ బై స్టెప్ మీ యొక్క వెబ్ పేజ్ లోకి వెళ్తూ ఉంటే అక్కడ పేమెంట్ ఎంత చేయాలో కూడా అదే చెప్తుంది. ఆ అమౌంట్ కట్టేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పకపోవచ్చు, అక్కడ మీరు ఎంత కట్టాలో అక్కడ కనిపిస్తుంది, దాన్ని బట్టి పే చేసేయండి. అలా కాదు మేడం, ఇప్పుడు 2 lakhs కట్టమంటున్నారు అంటే కట్టేసేయండి, మనం చేయగలిగింది ఏమీ లేదు. 2 lakhs కట్టమంటున్నారు అంటే అర్థం నాకు తెలిసి దానికి ముందు రౌండ్స్ లో మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ లూజ్ అయి ఉంటారు మీరు. ఒకవేళ సీట్ వచ్చి జాయిన్ అయ్యి ఉండకపోవచ్చు, లేదా ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని రౌండ్ 2 తర్వాత మీరు బయటకు వచ్చేసి ఉండొచ్చు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా కట్టినటువంటి అమౌంట్ ని మేము విత్ డ్రా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అసలు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగే కాదండి, ఎక్కడైనా సరే మీరు విత్ డ్రా చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉండదు. వాళ్ళు ఇస్తే తీసుకోవటమే తప్ప మనకు మనం విత్ డ్రా చేసుకోవటం అనేది ఉండదు. టోటల్ ఇండియాలో కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 or 3 months తర్వాత మాత్రమే మీ అమౌంట్ మీరు ఏ అకౌంట్ నుండి అయితే కట్టారో ఆ అకౌంట్ కి డైరెక్ట్ గా క్రెడిట్ అయిపోయింది. కాబట్టి మీరేమీ సపరేట్ గా అప్లికేషన్ పెట్టుకోకర్లేదు ఆ రీఫండ్ కి, లేదా వాళ్ళకి ఫోన్ చేసి లేదా మెయిల్స్ చేసినా కూడా ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వరు. అందరికీ ఒకే రోజు ఎవరు ఏ అకౌంట్ నుండి అయితే కట్టారో ఆ అకౌంట్ కి మాత్రమే మీకు అమౌంట్ పడిపోతుంది. కాబట్టి మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ పద్ధతిలో కట్టారు అమౌంట్, ఎవరి నెంబర్ నుండి కట్టారు, లేదా ఎవరి కార్డు యూజ్ చేసి కట్టారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం లార్జ్ అమౌంట్ కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళతో కట్టించుకుని ఉంటే ఆ అమౌంట్ వాళ్ళకి రీఫండ్ చేయబడుతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు సపోజ్ ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్ళారండి, అక్కడ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము కట్టేస్తామండి, మీరు మాకు మనీ ఇచ్చేయండి అంటారు. సో ఫస్ట్ వాళ్ళ కార్డు మీద 25,000 రూపాయలు కట్టారు అనుకుందాం. వీళ్ళు కట్టారు అని మీరేం చేస్తారు, వెంటనే మీ దగ్గర ఉన్న 25,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చేస్తారు. అంటే మీ ఇద్దరి మధ్యలో లెక్కలు సరిపోయినాయి. కానీ ఇక్కడ అసలు ప్రాసెస్ ఏంటి అంటే, ఇక్కడ ఇతను కట్టినటువంటి అమౌంట్ మరలా ఈ 25,000 అతనికి వచ్చేసిద్ది. కానీ ఇతను మీకు ఇస్తాడో లేదో ఒకసారి చూసుకోవాలి, అది ఫాలోఅప్ చేసుకోవాలి మీరు. అంటే నేను ఖచ్చితంగా వీళ్ళు కట్టారు లేదా వీళ్ళు ఇవ్వరు అని కాదు నేను చెప్తుంది, కానీ డెఫినెట్ గా చాలా మంది అయితే ఉండే ఉంటారని భావిస్తున్నాను. కాబట్టి మీరు ఎవరి కార్డు మీద ఎలా కట్టారో గుర్తుంచుకోండి. అలాగే మీరు ఏ స్టెప్ లో ఎలా జాయిన్ అయ్యారు, ఎలా ఎగ్జిట్ తీసుకుని బయటకు వచ్చారో అవన్నీ గుర్తుంచుకొని దాన్ని బట్టి మీకు అమౌంట్ క్రెడిట్ అయినప్పుడు ఆ అమౌంట్ రీఫండ్ చేసేలాగా వాళ్ళని అడగండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ అమౌంట్ రీఫండ్ చేసినప్పుడు నా అఫీషియల్ వెబ్సైట్ లో ఒక పీడిఎఫ్ కూడా పెడతారు. పీడిఎఫ్ పెట్టి ఎంత మందికి ఏ అకౌంట్ నెంబర్ కి ఏ రోజు ఏ టైము ఏ బ్యాంక్ కి అమౌంట్ ఎంత క్రెడిట్ అయింది అనేది మొత్తం ఈ పీడిఎఫ్ లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మీరు ఒకవేళ అంటే అమౌంట్ పడిందో లేదో అనే డౌట్ ఉన్నప్పుడు చక్కగా ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మీ రోల్ నెంబరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉండి రీఫండ్ రావడానికి అమౌంట్ కన్నా క్రెడిట్ అవ్వకపోతే అప్పుడు ఆల్ ఇండియా కోటా వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు వెంటనే మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. క్లియర్? సో ఎక్కువ మంది ఇప్పుడు ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాను ఈ వీడియోలో. ఆల్రెడీ ప్రొసీజర్ గురించి నేను ఇంతకు ముందే చెప్పాను, మరలా ఫ్రెష్ గా అయితే ఏమీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అనవసరంగా కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక సిస్టమేటిక్ పద్ధతిలో చెప్పినప్పుడు అలాగే వింటే మంచిది. మీరు అర్థమైంది కదా? సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, మీకు ఎంతగానో హెల్ప్ అవుతుందండి. దయచేసి మీరు పొరపాటున కూడా మిస్టేక్స్ చేసుకోవద్దు ఎవరు కూడా. అర్థమైంది కదా? విష్ యూ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.